స్టాక్ మార్కెట్ అంటే గందరగోళం కాదు, ఇది గ్యాంబ్లింగ్ కాదు, ఇది ఓన్లీ రిచ్ పీపుల్ కాదు, ఇది ఒక సిస్టమ్. మీరు కనుక ఈ సిస్టమ్ని అర్థం చేసుకుంటే మీకున్న భయాలు పోతాయి, ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఈ వీడియోలో మనం అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, ఒక కంపెనీ స్టాక్ మార్కెట్లోకి ఎందుకు వస్తుంది, నిఫ్టీ అంటే ఏంటిది, సెన్సెక్స్ అంటే ఏంటిది, అసలు బిఎస్సి అంటే ఏంటిది, ఎన్ఎస్సి అంటే ఏంటిది, అసలు ఎలా సెబీ అనేది ఐపీఓని ఎలా అప్రూవ్ చేస్తుంది, ఇవన్నిటి గురించి నార్మల్గా అంటే సరళమైన పద్ధతిలో, మరీ కాంప్లెక్స్ వర్డ్స్ కాకుండా అందరికీ అర్థమయ్యే భాషలో, అడ్వాన్స్డ్ లెవెల్ కాకుండా జీరో నుంచి స్టార్ట్ చేసే వాళ్ళకు కూడా ఈ వీడియోలో మీకు అర్థమవుతుంది. సపోజ్గా మీ ఇంటికి దగ్గరలో ఒక ఏబీసీ అనే కంపెనీ ఉంది. దాని యొక్క ప్రొడక్ట్ అనేది మార్కెట్లో మంచి గుర్తింపు పొందింది. దాని యొక్క ప్రాఫిట్స్ కూడా మంచిగా పెరుగుతున్నాయి డే బై డే. సో దాని యొక్క గ్రోత్ అనేది బాగా ఉంది మార్కెట్లో. సో ఆ కంపెనీ వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు ఆ కంపెనీని గ్రో చేయాలనుకుంటున్నారు. ఎలా? ఎక్స్పాన్షన్ ద్వారా. సో వాళ్ళు అనుకుంటారు కదా, డిఫరెంట్ సిటీస్లలో వాటి యొక్క బ్రాంచెస్ ఎస్టాబ్లిష్ చేసేసి కంపెనీని విస్తరించాలని అనుకుంటున్నారు. విస్తరించాలంటే వాళ్ళకి ఏం కావాలి? ముఖ్యంగా మనీ అనేది కంపల్సరీ కావాలి, వేరే బ్రాంచెస్ ఎస్టాబ్లిష్ చేయాలంటే. సో వాళ్ళ దగ్గర ఎన్ని ఆప్షన్లు ఉంటాయంటే అప్పుడు 3 ఆప్షన్లు ఉంటాయి. ఒకటి ఏంటంటే వాళ్ళు బ్యాంక్ లోన్స్ కి అప్రోచ్ అవ్వడం. బ్యాంక్ లోన్ అప్రోచ్ అయితే వాళ్ళు బ్యాంక్ వాళ్ళు ఉత్తరనే లోన్స్ ఏమి ఇవ్వరు కదా. వాళ్ళు ఏదైనా సెక్యూరిటీ పరంగా సెక్యూరిటీ అనేది తీసుకుంటారు. సపోజ్గా ఏం చేస్తారంటే, ఇప్పుడు ఏదైతే కంపెనీ ఉందో ఆ కంపెనీ ఉన్న ప్లేస్ ని మార్టగేజ్ చేయమంటారు. అదేనా ఊరికే ఇస్తారా? ఊరికే ఇవ్వరు కదా. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఎంతో కొంత ఇంట్రెస్ట్ రేట్ కి ఇస్తారు కదా, ఫ్రీగా అయితే ఎవరు ఇవ్వరు కదా. సో అప్పుడు ఏమవుతుందంటే ఇది అనేది కంపెనీకి లాస్ లాగా కనపడుతుంది. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి ఉంటాయంటే వెంచర్ క్యాపిటలిస్ట్ అంటారు, వీసీస్ అంటూ ఉంటారు అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే కంపెనీలలో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారనమాట. మనకు కావాల్సిన అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తారు. కాకపోతే వాళ్ళు కంపెనీలో ఉండే షేర్ అడుగుతారు అనమాట. వాళ్ళకి ఒక షేర్ ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళు కూడా పార్ట్నర్ లాగా బిహేవ్ చేస్తారనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే మనం వర్క్ చేస్తూ ఉంటాం, మనం అంతా హార్డ్ వర్క్ చేసేసి వాళ్ళు ఇన్వెస్ట్ చేశారంటే మనం అందులో ప్రాఫిట్లో షేర్ ఇవ్వటం కానీ వాళ్ళ యొక్క భాగస్వామ్యం ఇందులో తీసుకోవాల్సి వస్తుంది. సో ఇది కూడా ఒక రకంగా లాసే అనమాట. నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే కంపెనీ ఐపీఓకి వెళ్ళడం అనమాట. ఇక్కడ ఐపీఓ అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్. కంపెనీ ఏం చేస్తుందంటే తన యొక్క షేర్లని ప్రజలకు అమ్మడం అనమాట. ఇది ఏం చేస్తుందంటే కంపెనీని చిన్న భాగాలుగా విడగొట్టేసేసి షేర్ల రూపంలో విభజిస్తుంది అనమాట. సపోజ్ గా కంపెనీ వాల్యూ వచ్చేసి 100 కోట్లు అనుకోండి. సో షేర్స్ వచ్చేసేసి 1 crore అనుకుందాం అనుకోండి. అప్పుడు వాల్యూ ఏమవుతుందంటే ఒక్కొక్క షేర్ వాల్యూ 100 రూపాయలు అవుతుంది. సో మీరు అందులో ఎంతైనా ఒక 10 షేర్లు కొన్నా 20 షేర్లు కొన్నా కానీ మీరు అందులో ఒక చిన్న పార్ట్నర్ లాగా మీరు రిఫ్లెక్ట్ అవుతారు అనమాట. మీరు కూడా అందులో ఒక భాగస్వామ్యం లాగానే అవుతారు. కంపెనీ ఐపీఓకి వెళ్లే ముందు డిఆర్హెచ్పిని తయారు చేసింది అనమాట. డిఆర్హెచ్పి అంటే డ్రాఫ్టెడ్ హెయిరింగ్ ప్రాస్పెక్టస్. ఇందులో ఏమింటుందంటే ముఖ్యంగా కంపెనీ యొక్క లాభాలు ఎలా ఉన్నాయి, కంపెనీ యొక్క లాసెస్ ఎలా ఉన్నాయి, కంపెనీ బిజినెస్ మోడల్ ఏంటి, కంపెనీ ఫైనాన్షియల్స్ ఏంటి, కంపెనీ మోడల్ ఏంటిది, ఇందులో ఏమైనా రిస్క్ ఉన్నాయా అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కంపెనీ యొక్క కంప్లీట్ రిపోర్ట్ ఇందులో ఉంటుంది అనమాట. సో దీన్ని తీసుకెళ్లి ఏం చేస్తుందంటే సెబీకి ఇస్తుంది అనమాట. సెబీ అంటే ఏంటి? సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనమాట. ఇదే అంత మానిటర్ చేస్తుంది, మన స్టాక్ మార్కెట్ కానీ ఎవ్రీథింగ్ అనేది సెబీ మానిటర్ చేస్తుంది. సో ఈ కంపెనీ ఏం చేస్తుందంటే ఈ డిఆర్హెచ్పిని తీసుకెళ్లి సెబీకి ఇస్తుంది అనమాట. సెబీ ఏం చేస్తుందంటే ఇందులో సెబీ అనేది మొత్తం ఎంక్వైరీ చేస్తుంది అనమాట. వీళ్ళు సబ్మిట్ చేసిన రిపోర్ట్ కరెక్టేనా లేదా, అన్ని ఉన్నాయా కరెక్ట్ గా లేదా అనేది, అది డిస్క్లోజ్ చేసావా, రిస్క్ ప్రొఫైల్స్ ఎలా ఉన్నాయని, ఎందుకు పర్పస్ ఏంటిది, అసలు ఐపీఓ పర్పస్ ఏంటి, మొత్తం ఎంక్వైరీ చేసిన తర్వాత ఏమైనా క్వరీస్ కానీ ఏమైనా అబ్జర్వేషన్స్ కానీ ఉంటే మళ్ళీ వాటికి క్వరీస్ పంపుతుంది అనమాట కంపెనీస్ కి. సో కంపెనీ ఏం చేస్తుందంటే వాటికి రిప్లై ఇస్తుంది. సో కంపెనీ ఈ రిప్లై ఇచ్చిన తర్వాత సెబీ అనేది ఏం చేస్తుందంటే కంపెనీకి అబ్జర్వేషన్ లెటర్ ఇస్తుంది అనమాట. ఇదే క్లియరెన్స్ ఫర్ ఐపీఓ అంటారు నార్మల్ గా. సెబీ ఏం చేస్తుందంటే కంపెనీ యొక్క ప్రైస్ గ్యారంటీ ఇవ్వదు, కంపెనీ యొక్క క్వాలిటీని గ్యారంటీ ఇవ్వదు. అది ఇన్ఫర్మేషన్ ఇచ్చే కంపెనీ ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసిందో అది అన్ని డిస్క్లోజ్ చేసిందా లేదా, అన్ని ప్రొసీజర్ ఉన్నాయా లేవా అన్ని చెక్ చేస్తుంది. ఈ ప్రొసీజర్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి ఆల్మోస్ట్ 2 to 6 months అనేది టైం పడుతుంది. సెబీ నుంచి క్లియరెన్స్ తర్వాత కంపెనీ ఆర్ఎస్పి ఫైల్ చేస్తుంది, రెడ్ హెయిరింగ్ ప్రాస్పెక్ట్ అనేది. ఇందులో ఏమేమి ఉంటాయంటే ఐపీఓ డేట్స్ ఉంటాయి, లాట్ సైజ్ ఉంటుంది, ప్రైస్ ఒక బ్యాన్ ఉంటుంది, లిమిట్ అనేది ఫిక్స్ అవుతుంది అనమాట.
సో ఇది ఫైనల్ స్టేజ్ అనమాట. సో ఫైనల్ గా కంపెనీ అనేది ఐపీఓ కంప్లీట్ అయిపోయిన తర్వాతకి స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అవుతుంది అనమాట. అసలు స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఏమిటి? సపోజ్ గా మనం నార్మల్ గా చూస్తూ ఉంటే మనం మార్కెట్కి వెళ్తా ఉంటాం, కూరగాయల మార్కెట్కి వెళ్తాం. అక్కడ ఏం ట్రేడ్ అవుతా ఉంటాయి? వెజిటేబుల్స్ అనేవి ట్రేడ్ అవుతా ఉంటాయి. అంటే మనం కొంటున్నాం, వాళ్ళు అమ్ముతున్నారు. అంటే మనం బై చేస్తున్నాం, వాళ్ళు సెల్ చేస్తున్నారు. అని మార్కెట్ అనేది ఒక ఎక్స్చేంజ్ ప్లేస్ అనమాట. బయింగ్ సెల్లింగ్ అనేది జరిగే ఒక ప్లేస్ అనమాట. సో ఇది కూడా అంతే. ఈ స్టాక్ మార్కెట్ లో కూడా ఎక్స్చేంజ్ అనేది ఒక మార్కెట్ లాగా ఉంటుంది. మనకు ఎలా ఉంటుందంటే కంపెనీ యొక్క షేర్లు బై అవుతూ ఉంటాయి, సెల్ అవుతూ ఉంటాయి అనమాట. ఇది ఒక ప్లేస్. ఎక్స్చేంజ్ అనేది ఒక మార్కెట్ లాగానే, ఎలాగైతే మనం బయట మార్కెట్ లో చూస్తుంటామో ఇది కూడా ఒక మార్కెట్ లాగానే. మనం ఇండియాలో చూసుకుంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, బిఎస్సి అంటారు అనమాట. అప్పుడు బాంబే అంటారు, ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ముంబై ఉంది. సో నెక్స్ట్ ఏంటిదంటే ఎన్ఎస్సి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఇవి 2 ఎక్స్చేంజెస్ లో ఉన్నాయి మన దగ్గర. ఇవి ఎలా అంటే సపోజ్ బిఎస్సి చూసుకుంటే ఇది ఏషియాస్ ఓల్డెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ అనమాట. ఇది 1875 లో ఎస్టాబ్లిష్ అయింది. ఇది చూసుకుంటే ఫస్ట్ అంటే ఇండియాలోనే ఫస్ట్ ట్రేడ్ అయిన స్టాక్ ఎక్స్చేంజ్ అనమాట. నెక్స్ట్ ఎన్ఎస్సి చూసుకుంటే ఇది 1992 లో ఎస్టాబ్లిష్ అయింది. ఫుల్లీ ఎలక్ట్రానిక్ ఆటోమేటివ్ స్టాక్ ఎక్స్చేంజ్ అనమాట. సో మోస్ట్లీ ట్రేడర్స్ ఎన్ఎస్సినే చూస్ చేసుకుంటారు, మోస్ట్లీ ట్రేడర్స్ అనమాట. మీరు తరచుగా ఉండే పదాలు ఏంటి అంటే సెన్సెక్స్, నిఫ్టీ. అసలు సెన్సెక్స్ అంటే ఏంటి, నిఫ్టీ అంటే ఏంటిది? నార్మల్ గా ఎలా ఉంటుందంటే బిఎస్సిలోని టాప్ 30 కంపెనీస్ తీసుకొని సెన్సెక్స్ 30 అనేది మనం కొలమానంగా చూస్తారనమాట. ఇది ఒక సూచికలాగా చూస్తారు. ఇది ఎలాంటిదంటే టాప్ 30 కంపెనీస్ యొక్క గ్రోత్ ని అంచనా వేస్తుంది. ఇది ఒక ఇండియన్ ఎకానమీ యొక్క హెల్త్ ని ఇది ఒక సూచిస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటిదంటే నిఫ్టీ 50. ఇందులో 50 కంపెనీస్ ఉంటాయి అనమాట. టాప్ 50 కంపెనీస్ అనేవి ఎన్ఎస్సిలోని టాప్ 50 కంపెనీస్ ఇందులో కంప్రైజ్ అయి ఉంటాయి అనమాట. సో ఇది ఏం తెలియజేస్తుందంటే ఇండియన్ ఎకానమీ యొక్క హెల్త్ ని ఇది సూచిస్తుంది. ఇది ఒక సూచిక లాగా చూపిస్తుంది. మీరు చూసినట్టయితే అందులో సెన్సెక్స్ 30 ప్లస్ నిఫ్టీ 50 ఉన్నాయి కదా. మీరు ఓన్లీ ఇవి కన్సిడర్ చేసుకుంటే మార్కెట్ పెరుగుతుందా లేదా అని అంచనా వేశారు. కాకపోతే మీరు చూసుకోవాల్సింది ఏంటంటే దీనికంటే చిన్న కంపెనీస్ కూడా ఉంటాయి కదా, వాటి యొక్క హెల్త్ వాటి యొక్క గ్రోత్ అనేది మీరు నార్మల్ గా చెక్ చేసుకోవచ్చు. ఇవి పెరిగినంత మాత్రాన అవి పెరిగినట్టు కాదు, ఇవి తగ్గినంత మాత్రాన చిన్న కంపెనీస్ తగ్గినట్టు కాదు. సో ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటి వరకు మనం ఈ వీడియోలో స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, ఒక కంపెనీ స్టాక్ మార్కెట్ లో ఎందుకు లిస్ట్ అవుతుంది, అసలు ఐపీఓ అంటే ఏంటిది, సెబీ ఐపీఓకి క్లియరెన్స్ ఎలా ఇస్తుంది, ఎక్స్చేంజెస్ గురించి తెలుసుకున్నాం, బిఎస్సి ఎన్ఎస్సి అంటే ఏంటిది, అందులో ఉండే నిఫ్టీ 50 సెన్సెక్స్ గురించి తెలుసుకున్నాం. మీరు కావాలనుకుంటే ఐపీఓకి ఎలా అప్లై చేయాలి, డిమాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలి, స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ ఎలా చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో మనం నేర్చుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Please do watch.